రేవంత్ సర్కారుపై ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెన్షన్ సాధన పోరాట సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులు నల్ల చొక్కాలు ధరించి తరలివచ్చారు. సిపిఎస్ పెన్షన్ను రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీష్ హెచ్చరించారు. మన గతంలో ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి తీసుకొచ్చిన సందర్భంలో గతంలో ఎన్నో సార్వత్రిక సమ్మెలు చేశాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. అప్పుడు సిపిఎస్ ఉద్యోగులు లేరు, ఓపీఎస్ ఉద్యోగులు లేరు. ఇవాళ దాదాపు 50% సిపిఎస్ ఉద్యోగులు రావడం, మన హక్కులను మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ ఉద్యమ అభినందనలు. 700 కోట్లు వచ్చినా లేదా చెప్తలేరు. 700 కోట్లు అంటున్నారు. మొత్తం రావాలని ఇంకో సంవత్సరం పడుతుంది. 392 కోట్లు సప్లిమెంటరీ సాలిస్ బిల్లు పడ్డాయి. 308 కోట్లు జీపీఎఫ్ పడ్డాయి. నెక్స్ట్ 700 కోట్లు టీజీఎల్ఐసి పడుతుంది, మళ్ళా జీపీఎఫ్ పడుతుంది. ఇట్లా సాధించుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? డబ్బులైతే లేవంటారు. మరి అన్నిటికుంటే మాకెందుకు లేవని గర్జించి అడుగున్న జేఏసీ నాయకులు ఇక్కడ ఉన్నారు. అందుకే సిపిఎస్ అయ్యేదాక జేఏసీ పంతంగా ఉంటుంది, అందరు సపోర్ట్గా ఉంటుంది. మీ అందరు కలిసి కట్టుగా రండి.